పైకి స్వాగతం. బ్రెయిన్ ఇమాజిన్ చేసుకునే ఎక్సర్సైజ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం. తర్వాత ఐ సెన్సిటివిటీ డెవలప్ చేసే ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం. ఇప్పుడు నర్వ్స్ యొక్క ఎక్సర్సైజెస్ తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ ఫర్ నర్వ్స్. ఏ స్మాల్ డాట్ ఫర్ మార్క్, ఒక మార్క్ గానీ ఒక చిన్న డాట్ గానీ దట్ కెన్ బి సీన్ వితౌట్ గ్లాసెస్. నీకు ఒకటి గ్లాసెస్ ఉన్నట్టయితే, స్పెట్స్ ఉన్నట్టయితే అవి లేకుండా చూసేట్టుగా అంత సైజు. ఆన్ ద మిర్రర్ ఆన్ ద లెవెల్ విత్ ద ఐస్ వెన్ సిటింగ్. సో నువ్వు మిర్రర్ ఎదురకుండా కూర్చుని ఉండగా ఎంత దూరంలో కూర్చోవాలనేది ఏంటంటే నీకు ట్రైన్ లేకుండా నువ్వు పెట్టిన మార్క్ కనబడుతుంది. అది అంతేగాని ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏం లేదు. నార్మల్ పర్సన్ అనుకుంటే మటుకు 1 మీటర్ అని చెప్పచ్చు. బట్ కానీ మీ యొక్క ఐ సైట్ బట్టి, మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బట్టి మీరే అరేంజ్ చేసుకోండి. మీ దగ్గర అవైలబుల్ బట్టి సో మిర్రర్ ఎంత హైట్ ఉంది, మీరు ఎక్కడ కూర్చోగలరు, ఎంత దూరంలో కూర్చోగలరు. సో మిర్రర్ మీద ఒక చిన్న డాట్ కానీ మార్క్ కానీ పెట్టాలి. ఆ మార్క్ మీ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, అద్దంలో మీ యొక్క బాంగ్ కనబడుతుంది కదా, దాంట్లో కనుబొమ్మల మధ్యన ఆ మార్క్ చుప్పొచ్చేట్టుగా చూస్తూ కూర్చోవాలి. Look into the mirror without glasses and try to keep the mark exactly between the eyebrows, the reflected image in the mirror. సో మిర్రర్ లో ఉన్న ఇమేజ్ లో మీ రిఫ్లెక్టెడ్ ఇమేజ్ కనబడుతుంది కదా మిర్రర్ లో, దాంట్లో ఉంటే ఐబ్రోస్ కి మధ్య మీరు పెట్టిన ఆ డాట్ ఆర్ బొట్టు బిళ్ళ లేదా మార్క్ ఏదైతే ఉందో అది వచ్చేట్టుగా చూసుకోండి. అబ్జర్వ్ హౌ మచ్ ద బాడీ స్వింగ్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బాడీ ఎంత స్వింగ్ అవుతుంది. మచ్చ కరెక్ట్ గా పెట్టిన మార్క్ అనేది మన మధ్యలో ఉండాలి. అటు ఇటు ఎంతవరకు కదులుతుంది. అండ్ హౌ మచ్ అటెన్షన్ ఈస్ నీడెడ్ టు కీప్ ఇట్ స్టడీ. దాన్ని స్టడీగా ఆ పాయింట్ లోనే స్టాటిక్ గా ఉంచడానికి, నిలకడగా ఉంచడానికి నువ్వు ఎంత అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది. మాక్సిమం టు బిగిన్ విత్ 1 minute. జస్ట్ 1 minute చేస్తే చాలు. ఇది స్టార్టింగ్ లో. ఇంక్రీజ్ 1 minute బై ఎవరీ ఫోర్ట్నైట్ టిల్ ద మాక్సిమం టైమ్ ఆఫ్ 5 minutes ఈజ్ రీచ్డ్. సో ప్రతి 15 రోజులకి 1 నిమిషం చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. అలాగా 5 minutes మీరు స్టాటిక్ గా ఉంచగలిగితే చాలు. అది ప్రాక్టీస్ అన్నమాట. రిలాక్స్ ఇన్ ఆరం చైర్. ఈ ఎక్సర్సైజ్ అయిన తర్వాత ఒక ఆరం చైర్ లో రిలాక్స్ అవ్వండి. కంటిన్యూ 3 step రిథమిక్ బ్రీదింగ్. రిథమిక్ బ్రీదింగ్ కంటిన్యూ చేయండి. 3 step రిథమిక్ బ్రీదింగ్. అండ్ ఇట్ షుడ్ బి నో మూవ్మెంట్స్ ఫ్రమ్ హెడ్ టు ఫీట్. ఈ రిలాక్స్ అవుతున్న టైంలో హెడ్ నుండి కాల్ చివరి దాకా ఏ మూవ్మెంట్స్ వద్దు, జస్ట్ రిలాక్స్ గా ఉండండి. బిగన్ ఫర్ 1 minute. 1 minute కి బిగన్ చేయండి. ఇంక్రీజ్ బై 1 minute every fortnight. ప్రతి 15 రోజులకి 1 నిమిషం చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. మాక్సిమం టైం 5 minutes. 5 minutes రిలాక్సేషన్ అయితే చాలు. సిట్ నియర్ ఎ మిర్రర్. ఒక మిర్రర్ ఎదురుకుండా కూర్చోండి. లుక్ ఇన్ టు యువర్ ఓన్ ఐస్. మీ కళ్ళని మీరు చూడండి. బోత్ ఐస్, రెండు ఐస్ ని చూడాలి. యూ విల్ ఫైండ్ ఇట్ ఈజియర్ టు లుక్ ఇన్ టు వన్ ఆఫ్ దెమ్ ఎట్ ఎ టైం. జనరల్గా రెండు కళ్ళతో ఒక ఐని చుట్టం అనేది ఈజీ అనిపిస్తుంది. రెండు కళ్ళతో రెండు ఐస్ ని చుట్టం కంటే. కంటిన్యూ 3 step రిథమిక్ బ్రీదింగ్. రిథమిక్ బ్రీదింగ్ కంటిన్యూ చేస్తుండండి ప్రాక్టీసెస్ లో. దేర్ షుడ్ బి నో మూవ్మెంట్స్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్. హెడ్ నుండి ఫుట్ దాకా మనకు మూవ్మెంట్స్ ఏ ఉండకూడదు ఈ రిఫ్లెక్షన్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు. బిగిన్ విత్ 1 minute. 1 minute వస్తే చాలు. ఇంక్రీజ్ బై 1 minute ఎవరీ ఫోర్ట్నైట్. 15 రోజులకి 1 minute చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. మాక్సిమం 5 minutes చాలు. ఈ ఈ ఎక్సర్సైజ్ లో ఆ డ్యూరింగ్ చూస్తున్నప్పుడు మటుకు రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు మటుకు లింక్ చేయొద్దు, ఐస్ ని ప్రపలాడించద్దు. వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈజ్ టు టేక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, ఆర్డినరీ ఆర్ కోల్డ్. పాసిబుల్ నాట్ రెఫ్రిజిరేటెడ్ వాటర్. సో ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ తో, రెఫ్రిజిరేటెడ్ వాటర్ తో, మామూలుగా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ లేదా ఆర్డినరీ వాటర్ లేవగానే ఫస్ట్ తాగండి. బిఫోర్ బ్రషింగ్. నైట్ గార్గిల్ డీప్ ఇన్ ద థ్రోట్ విత్ ఎ వార్మ్. సో గోరువెచ్చని నీళ్ళతో గొంతులో వేస్తారు కదా, గొంతులో పీలిస్తారు కదా, డీప్ థ్రోట్ దాకా పీల్చేట్టుగా చేయండి. పెట్టుకునే ముందు విత్ సమ్ సాల్ట్ ఇన్ ఇట్. మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఆ వాటర్లో, వామ్ వాటర్లో. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, రిజల్ట్స్ మస్ట్ కమ్ అండ్ వెల్.
సిన్సియర్గా ఈ ప్రాక్టీసెస్ ఫస్ట్ నుండి ఈ ప్రాక్టీస్ ఏవి ఉన్నాయో ఆ ప్రాక్టీస్ అన్ని చేస్తుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. డోంట్ బి యాంగ్జియస్ టు మీట్ ఫ్రమ్ ఏ మాస్టర్. తొందరగా నీకు మాస్టర్ అయితే ఉన్నారో మాస్టర్ ని కలవడానికి యాంగ్జియస్ గా ఉండదు. మాస్టర్ విల్ అపియర్ వెన్ యు ఆర్ గురు. ఫర్ లెట్ us assure you that you could not be of as anxious as he is to meet you. సో నువ్వెంత ఆతృతగా ఉన్నావో గురువు గారిని కలవడానికి ఆ మాస్టర్ కూడా నిన్ను కలవడానికి అంత ఆతృతగా ఉన్నారు. బట్ టైం రావాలి. నువ్వు బాడీ పరంగా మాలిక్యులర్ బాడీ పరంగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. బట్ యూ మస్ట్ క్రాస్ దట్ క్రిటికల్ సర్టెన్ స్టేజ్. దీనికోసం నువ్వు స్వచ్ఛంగా చేయాల్సిన ప్రయత్నం ఏంటి? TCS క్రిటికల్ సర్టెన్ స్టేజ్ ని క్రాస్ చేయాలి. క్రిటికల్ సర్టెన్ స్టేజ్ ని క్రాస్ చేయడానికి రీచ్ అవ్వడానికి ఆ స్టేజ్ ఏం చెప్పాము అది. సో IESM యొక్క రేషియో 2:4:8:2 నుండి 5:2:2:1 కి మారడం. అందరికి ఏం చేయాలి? కరెక్ట్ మెథడ్స్ వాడాలి. స్లీప్ లో కరెక్ట్ మెథడ్స్, ఫుడ్ లో కరెక్ట్ మెథడ్స్, డ్రిఫ్ట్ వాచింగ్, 3 స్టెప్ బ్రీదింగ్, అవేర్నెస్ ప్రాక్టీసెస్, ఈ పైన చెప్పిన రిఫ్లెక్షన్ ప్రాక్టీసెస్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ హీ కెన్ మీట్ యూ ఫర్ అవర్ anxious he may be to meet you, he cannot meet you on your grounds. నువ్వు ఎంత ఆతృతగా ఉన్నావు అని కలవడానికి నువ్వు చెప్పిన పద్ధతిలో నీ చెప్పిన టైంలో నువ్వు నీకు వినంటుగా వాళ్ళు రారు. మాస్టర్ వెన్ థింగ్స్ అప్రోప్రియేట్ ఇట్ హ్యాపన్స్. ఇట్స్ ఇంపరేటివ్ దట్ యు మీట్ హిమ్ ఆన్ హిజ్ గ్రౌండ్స్. సో గురువు మన గ్రౌండ్స్ ఏది ఉన్నాయో మన రిక్వైర్మెంట్స్ నువ్వు మీట్ అయినప్పుడే నిన్ను తను మీట్ అవుతాడు. అదే నీ రిక్వైర్మెంట్స్ కి తను మీట్ అవుతాడు. Begin with take up a subject. So you keep watching what you చెప్తున్నమాట. In a some of our daily allotted for this mental exercise. వాచింగ్ అనేది ఒక మెంటల్ ఎక్సర్సైజ్. ప్రతిరోజు ఒక ½ అవర్ కేటాయించు. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకో, ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించు. థింక్ ఆన్ దట్ సబ్జెక్ట్ అండ్ నోట్ కేర్ఫుల్లీ ఆల్ ది డ్రిఫ్ట్స్. ఎన్ని డ్రిఫ్ట్స్ రాయగలిగితే ఆ డ్రిఫ్ట్స్ రాయి. కీప్ డైరీ మెయింటైన్ చేయి. మేక్ సమ్మరీస్ ఎవ్రీ వీక్. ప్రతి వీక్ 15 రోజులకో సమ్మరీ చేయి. మేక్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ సమ్మరైజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ 3 months. 3 నెలలు డ్రిఫ్ట్ వాచింగ్ చేసిన తర్వాత అంతా సమ్మరీ చేయి. నోట్ వీక్నెసెస్ దట్ దే కన్వే ఇన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. సో నీ యొక్క మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్నెసెస్ అవి మ్యాగ్నిట్యూడ్ బట్టి రాసుకుంటారు. అంటే పర్సంటేజ్ ఉన్నది దానికంటే తక్కువ ఉన్నది అవి ముందు డైరీ అప్ చేసుకో. నౌ టేకప్ ద కరెక్ట్ మెథడ్స్. ఇప్పుడు కరెక్ట్ మెథడ్స్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేయి. అడాప్ట్ స్లీప్ రిడ్యూసింగ్ స్టెప్స్ సో దట్ 11 PM to 5 AM విల్ బి ద స్లీప్ టైం. మళ్ళీ రాత్రి 11 PM నుండి పొద్దున్న 5 AM మధ్యలోనే స్లీప్ టైం అలాట్ చేసుకో. గ్రాడ్యువల్లీ రెడ్యూస్ 4 to 20 morsels per day. ఒక రోజుకి 24 ముద్దలు చాలు, అంతగా రెడ్యూస్ అయ్యి. దీంట్లో కొన్ని ఒక లోటుపాట్లు కూడా చెప్పాను. నీ ఏజ్ బిలో 40-45 ఉంటే వాళ్ళు మటుకు ఈ 24 morsels కి అడాప్ట్ అవ్వద్దు. వాళ్ళకి 2 పూటలు తినండి, బట్ కాన్షియస్ గా తినండి, అన్కాన్షియస్ గా ఎక్కువ తినేది. బట్ అరౌండ్ బిట్వీన్ 10 AM to 4 PM. అది 24 morsels డైలీ ఫుల్ 1 meal ఉంది కదా, అది 10 AM 4 PM మధ్యలోనే అరేంజ్ చూసుకోండి. Simultaneously adapt 3-step rhythmic breathing for 24 hours. 24 hours SRP లోనే న్యాచురల్ ప్యాటర్న్ జరిగేట్టుగా అండ్ బీ మోడరేట్ ఇన్ సెక్స్. సో సెక్షువల్ యాక్టివిటీలో మనం ఇది మోడరేట్ గా ఉండండి. సో తర్వాత చూద్దాం.